కమ్యూనిస్టులం మేము కార్యశూరులం, కమ్యూనిస్టులం మేము కార్యశూరులం. జనుల జీవితాలు మార్చ జెండాలై కదిలినాము, కొవ్వొత్తిల కరిగిపోతూ ప్రజల కొరకు వెలుగుతాము. పార్టీ మాకు నేర్పెనమ్మ పోరు తత్వము, ఎంత గొప్పదమ్మ ఆ సైద్ధాంతిక తత్వము. పార్టీ మాకు నేర్పెనమ్మ పోరు తత్వము, ఎంత గొప్పదమ్మ ఆ సైద్ధాంతిక తత్వము. కమ్యూనిస్టులం మేము కార్యశూరులం, కమ్యూనిస్టులం మేము కార్యశూరులం. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కనకయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఆ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేటువంటి ఆ నోట్లో సంతకం పెట్టి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అప్పటి వరకు దయచేసి ఒక 10 నిమిషాలు మాకు టైం కేటాయించాల్సిన కోరుతూ కనకయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటం అనేటటువంటి చేశాం. మొదట దర్శన కార్యక్రమాలు, అట్లాగే బొగ్గు సంబంధించినటువంటి ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు చేశాం. ఫైనల్గా జిల్లా కలెక్టరేట్ ముందు వామపక్షాలతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అనేటటువంటి చేశాం. అట్లాగే గత నెల మొత్తం ఒక వారం రోజుల పాటు మన మొత్తం సింగరేణి బొగ్గు బావులను మొత్తం కూడా కలుపుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు జాతర కార్యక్రమం అనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బొగ్గు గనులను ప్రైవేటీకరించడం కోసం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో అనేక బొగ్గు బావులను ప్రైవేటీకరించినటువంటిది మనకు తెలుసు. గతంలోనే మన పక్కనే ఉన్నటువంటి కోయగూడెం ఓసి3 అట్లాగే సత్తుపల్లి ఓసి3ని ప్రైవేటీకరించినటువంటి సందర్భం అనేటటువంటిది ఉంది. ప్రస్తుతానికి వచ్చినప్పుడు మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బావుల్ని ప్రైవేటీకరించడం కోసం వేలంపాట అనేటటువంటిది కూడా ప్రక్రియ ప్రారంభించినటువంటిది ఉన్నది. తక్షణమే వేలంపాటని ఉపసంహరించుకోవాలని, ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ తోటి మన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ఉంది. సింగరేణి ఆవిర్భవించిన తర్వాత ఇవాళ అనేక పద్ధతుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయలు లాభాలని గడించి పెడుతూ మరొకవైపు ఈ సమాజ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఒకనాడు 1,17,000 మంది ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇవాళ 40,000 మందికి ఇవాళ కుదించబడ్డటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. ఒకవైపు ఉద్యోగాలని కుదించినటువంటి స్థానంలో మరొక వైపు యంత్రాల యొక్క ప్రవేశంతో ఇవాళ ఉత్పత్తి అనేటటువంటిది పెద్ద ఎత్తున పెరిగిపోయింది. మరొకవైపు ఉపాధి అవకాశాలు అనేటటువంటి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇప్పటికే సింగరేణి సంబంధించినటువంటి బొగ్గు బావులు మొత్తం కూడా స్థానంలో ఓపెన్ కాస్ట్లు అనేటటువంటివి వచ్చినాయి. ఈరోజు మొత్తంగా కలిపితే ఉన్నటువంటి బొగ్గు బావులు మొత్తం నిక్షేపాలు అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం ఇవాళ కొత్తగా రిక్రూట్మెంట్ అనేటటువంటిది లేనటువంటి దిశ. మరో 10-12 సంవత్సరాల్లో మొత్తం బావులు మొత్తం కూడా మూతపడేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో సింగరేణి అన్వేషణ చేసినటువంటి బొగ్గు నిక్షేపాలని వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూర్చుకోవటం అంటే అత్యంతమైనటువంటి దారుణమైనటువంటి అంశం. అందుకోసం ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇవాళ అది మంత్రిగా ఎన్నికైన తర్వాత ఇవాళ బొగ్గు బావులకి భవిష్యత్తు వస్తుంది, ఇక్కడ సింగరేణి అభివృద్ధి వైపు ముందుకు పోద్ది అనేటటువంటి కళ్ళగన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇవాళ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అందుకోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఇవాళ మొత్తం సింగరేణి సంబంధించినటువంటి ఉద్యోగాలు అట్లాగే కార్మికులే కాకుండా మొత్తం ప్రజలు ఈ ప్రాంతం ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సింగరేణికి అవినాభావ సంబంధం ఉన్నది. సింగరేణి అభివృద్ధితో పాటు ఈ జిల్లా అభివృద్ధి అనేటటువంటిది ఉన్నది. ఇవాళ ఇల్లెందు కానీ, కొత్తగూడెం కానీ, మనుగూరు కానీ ఇవాళ పట్టణాలుగా విరజిల్లుతున్నాయంటే ఇవాళ సింగరేణి బొగ్గుబావులను బట్టి దాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ అనేక మంది వాళ్ళ ఇతర వృత్తులు లేకపోతే సంబంధించినటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఇవాళ పెరిగినటువంటి ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ సంస్థ ఫలితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉచిత విద్యుత్తో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీటీపీఎస్ఓ లేకపోతే కేటీపీఎస్ఓ ఇతర థర్మల్ పవర్ ప్లాంట్ల మనుగడ కూడా ఈ యొక్క సింగరేణి పైన ఆధారపడి ఉందనేటటువంటి వాస్తవ సత్యాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఆ రకంగా సింగరేణిని కాపాడుకోవడం కోసం వాళ్ళ వేలంపాట్లకు వ్యతిరేకంగా ఆ రకంగా అవసరమైతే అఖిలపక్షాన్ని సమీకరించి కేంద్రం పైన ఒత్తిడి ఇచ్చేందుకు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకోవాలని బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచించాలనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున ధన్యవాదాలు. మాదిరిగానే ప్రైవేటీకరణ విధానాన్ని, కార్పొరేట్ విధానాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేటీకరించేటువంటి బీజేపీ చర్యలకి అడుగులకి మడుగులొత్తుతారా? దానికి వ్యతిరేకంగా నిలబడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిని ప్రభుత్వ రంగంలో కాపాడుకునేదానికి ప్రజల తరపున నిలబడతారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతూ ఉంది. అందుకని ఈ బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియ హైదరాబాద్లో మొదలుపెట్టినప్పుడు ఆ మీటింగ్లో స్వయంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ రోజు ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకి వేలంపాటికి వ్యతిరేకంగా తమ నిరసనని ఏమాత్రం తెలియజేయలేదు. పైపెచ్చు వేలంపాట్లో పాల్గొని ముక్తాయింపుగా ఒకటి ఆరా మాటలు మాట్లాడారు తప్ప దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ ఇది ప్రైవేటీకరించద్దు, వేలంపాట వేయొద్దు అని చెప్పినటువంటి మాట లేదు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజల తరపున నిలబడి పనిచేసేటువంటి పార్టీగా ఈ బొగ్గు వేలంపాటను నిరసిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని పంపించడానికి ఈరోజు సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంతం మొత్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఒకటి బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇస్తే బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఈ శాఖ కేటాయిస్తే తెలంగాణకి ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అందరూ ఆశించారు. అక్కడ ప్రమాణ స్వీకారం చేశాడు. ఢిల్లీ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ శంషాబాద్లో దిగాడు. అక్కడి నుంచి నేరుగా ఈ మీటింగ్లోకి వచ్చి వేలంపాట ప్రక్రియను ప్రారంభించాడు. అంటే బీజేపీ ఉద్దేశపూర్వకంగా మొత్తం బొగ్గు రంగాన్ని అదానికి అప్పజెప్పేదానికోసం తీసుకునేటువంటి చర్యలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ చర్యలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎం చేసే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సంతకాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమం, పోరాటం. దీంట్లో భాగస్వామ్యం ఈ సంతకాల్ని చేయవలసిందిగా సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.